ఇవాళ బాలయ్య గారు అండ్ కొరటాల శివ గారు వీళ్ళ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు అమరావతిలో అయితే ఘనంగా జరిగాయి. అయితే అమరావతిలో ఈ పూజా కార్యక్రమాలు చేయడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి అని చూస్తే బాలయ్య గారు అంటే ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్‌లో కూడా డెవలప్ చేసేందుకు ఒక తన వంతు ప్రయత్నంగా మొదటడుగు వేశారని అనుకోవచ్చా అన్న అభిప్రాయాలు చాలా మందిలో కలుగుతున్నాయి. ఈవెన్ ఆయన స్పీచ్ వింటే కూడా ఆయన ఆంతర్యం ఏంటో మనకు అర్థమైపోతుంది. మరి ఆయన ప్రయత్నం ఫలిస్తుందా? ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్తుందా? ఏపీలో కూడా ఇండస్ట్రీ డెవలప్ అవుతుందా? అనేది ఒకసారి చర్చిద్దాం. దాని గురించే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సరే, వాళ్ళ అమరావతిలో అయితే ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత బాలయ్య గారు ఆయన స్పీచ్ కూడా విన్నాం. సో ఇండస్ట్రీ డెవలప్మెంట్ అమరావతిలో అంటే ఆంధ్రప్రదేశ్లో చేసేందుకు బాలయ్య గారు తన మొదటి ప్రయత్నం, మొదటి అడుగు అని అనుకోవచ్చా సార్ దీన్ని? ఆయన స్పీచ్ వెనకాలన్న ఆంతర్యం, అమరావతిలో చేయడం వెనకాలన్న ఆంతర్యం అదేనా సార్? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతానికైతే హైదరాబాదు ప్రధాన కేంద్రంగా ఉంది. అవును. కేవలం తెలుగు సినిమాకు మాత్రమే కాదు హైదరాబాద్ అంటే. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు చెప్పారు, రీసెంట్గా రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు. ప్రపంచ సినిమాకే ఒక హబ్గా హైదరాబాదు డెవలప్ చేయాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. బాలకృష్ణ కూడా గద్దర్ అవార్డు ఆ సందర్భంలో కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమ ఉండాలి అనుకోవడం తప్పులేదు. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక 100 మందిని తీసుకుంటే అందులో 90% కంట్రిబ్యూషన్ అంటే టెక్నీషియన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, ఇతర విభాగాలకు చెందిన వాళ్ళందరూ ఫ్రమ్ ఆంధ్ర వాళ్లకు సినిమా మీద కొంత ఆపేక్ష, అభిమానం ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు. అయితే యాక్చువల్గా తెలుగు సినిమా ఫస్ట్ ఎక్కడుంది? తెలుగు సినిమానే కాదు, మలయాళం సినిమా, కన్నడ సినిమా అండ్ తమిళ సినిమా, తెలుగు సినిమా ఇవన్నీ మద్రాసు కేంద్రంగానే ఒకప్పుడు ఉండేటి. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. క్రమక్రమంగా అన్ని ఆయా సొంత రాష్ట్రాలకి వెళ్ళిపోయాయి. మలయాళం కేరళ వెళ్ళిపోయింది, కన్నడకు రాజ్ కుమార్ గారు ఆ రోజున పట్టుబట్టి బెంగళూరుకి వెళ్ళిపోయారు, తమిళనాడు లోకల్ కాబట్టి అక్కడే ఉంది. తెలుగు సినిమాకు తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ కావాల్సిన పరిస్థితులు కొన్ని ఆ రోజున ఎదురయ్యాయి. అక్కడ ప్రాంతీయ విభేదాలు, లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వచ్చిన సందర్భంలో కూడా ఇదంతా ఎందుకు పంచాయతీ, మనకు వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో వచ్చేశారు. హీరో అనేవాడు ఏ ప్రాంతంలో పనిచేస్తే యూనిట్ అంతా అక్కడికి వస్తుంది. హీరో డిమాండ్ మేరకు నిర్మాతలు కూడా అక్కడికే వచ్చి షూటింగ్ చేస్తుంటారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ విధంగా అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, మహానటుడు ఎన్టీ రామారావు వాళ్ళందరూ తరలి రావడంతో క్రమక్రమంగా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చింది. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు వీళ్ళందరూ వచ్చారు. నేను జర్నలిస్ట్ అయిన కొత్తలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్లో డ్యాన్సర్ల వివాదం, ఫైటర్ల వివాదం ఉండేది. డ్యాన్సర్లు కావాలంటే చెన్నై నుంచే తెప్పించుకునేవాళ్ళు, ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున స్థానికంగా కూడా డెవలప్ అయింది. ఇకపోతే హైదరాబాద్లో బాగా డెవలప్ కావడానికి కారణం ఇక్కడ ఇచ్చిన రాయితీలు కూడా. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఆ తర్వాత అనుకోకుండా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండస్ట్రీ కావాలి, మన డబ్బు మనం తెలంగాణలో పెట్టడం ఏంటి, మన దగ్గర పెట్టుకోవాలనే అభిప్రాయం కొందరికి ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు అవుతున్న సందర్భాలు అనేక ఉన్నాయి. ఉదాహరణకు బాలకృష్ణ అనేక సినిమాలు వైజాగ్ అండ్ విజయనగరం ప్రాంతంలో అయితే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఆ ప్రాంతాన్ని ప్రేమిస్తాడు కూడా. ఆయన రెగ్యులర్ ప్రొడ్యూసర్ భార్గవ్ రెడ్డి గారు అక్కడ వైజాగ్లో ఒక స్టూడియో నిర్మాణం కూడా ఆ రోజున చేపట్టారు. బాలకృష్ణ సినిమాకి లాంచ్ కూడా చేశారు, నేను కూడా హాజరయ్యాను దానికి. అయితే ఈ రోజున కొంత స్తబ్దత వచ్చాక ఇక్కడ ప్రస్తుతం మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ఒక ప్రభుత్వం, అంటే దీన్ని ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నారు, పవన్ కళ్యాణ్ లాంటి ఫిల్మ్ స్టార్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో బాలకృష్ణ మరి ఆయనకు ఎందుకు ఆ ఆవేశం వచ్చిందో, ఆలోచన వచ్చిందో కానీ తెలుగు సినిమాలు మన ఆంధ్రప్రదేశ్లో అంటే అమరావతిలో కూడా షూటింగ్ జరుపుకోవాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. తప్పేమీ కాదు, ఒక సినిమా ఎక్కడైనా షూటింగ్ జరుపుకోవచ్చు. ఆ క్రమంలో తనే ముందడుగు వేసే ప్రయత్నంలో భాగంగా తను కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న సినిమాకు ప్రారంభోత్సవానికి కేంద్రంగా అమరావతిని ఎంపిక చేసుకున్నారు. ఆయన ఎప్పుడైతే అమరావతి కమిట్ అయ్యాడో అప్పటికే దాదాపుగా అందరికీ అర్థమై ఉంటుంది బాలకృష్ణ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం, ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ కావడం కోసం తన ప్రయత్నం మొదలుపెట్టాడు అనేది. దీనికంటే ముందు ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి ఏర్పాటులో ఆయన కీలక బాధ్యత తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఆయన దగ్గరుండి ఎంపిక చేశారు. అలాగే
అటు పవన్ కళ్యాణ్ అకౌంట్లో కొందరు, తెలుగుదేశం అకౌంట్లో కొందరు, బీజేపీ అకౌంట్లో కొందరు, నాన్ ఇండస్ట్రీ వాళ్ళు కొందరు తీస్తున్న ఒక ఎఫ్డిసి అయితే ఏర్పాటు కావడానికి బాలకృష్ణ ఎలాగా బాధ్యత వహించాడో అప్పటి నుంచి ఆయన తెలుగు సినిమాను అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్కు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. ఓకే సార్, ఇప్పుడు మరి బాలయ్య గారు అయితే అంటే ఆయన స్పీచ్ విన్న తర్వాత మనకు అర్థమైంది అదే ప్రయత్నం చేస్తున్నారని. మిగతా హీరోలు, సీనియర్ హీరోలు అంతా కూడా ఆయన వెనకాల వెళ్తారంటారా? ఆయనలాగానే వాళ్ళ కోరికను బయట ఇట్లా చెప్తారంటారా? చిరంజీవి గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, ఇలా సీనియర్ హీరోలు, మిగతా హీరోలందరూ కూడా అక్కడ షూటింగ్ చేయడం, అక్కడ పూజా కార్యక్రమాలు చేయడం, అటువంటి ఏమైనా చేసే అవకాశం ఉందా సార్? ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కొన్ని సినిమా ఈవెంట్లు ఇటు తెలంగాణతో పాటుగా వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ లేదా విజయవాడ కేంద్రంగా నిర్వహించారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి సినిమాలకు కూడా ఈవెంట్లు అక్కడ జరిగిన విషయం తెలిసిందే. అంటే వాళ్లకు ఈ ప్రాంతంలో మా తెలుగు సినిమా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష ఉంది. అయితే బాలకృష్ణ పట్టుబట్టినట్టుగా మిగతా హీరోలు పట్టుబడతారో లేదో మనం ఇప్పుడే చెప్పలేము. ఒక్కోసారి నిర్మాతదే డామినేషన్ అయినప్పుడు ఆయన లొకేషన్ ఎక్కడ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళాల్సిందే. కథ డిమాండ్ మేరకు, ఉదాహరణకు స్టూడియోలో తీయాల్సిన సబ్జెక్టులు అయితే ఇక్కడికే రావాలి. ఒక ఖరీదైన నివాసాలు, బిల్డింగ్లు కానీ, ఒక మన సైబరాబాదు సిటీలో ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో బిల్డింగ్స్ లాంటి అపీరెన్స్ కావాలంటే ఇక్కడ తీయాలి. మెట్రో బ్యాక్డ్రాప్ కావాలంటే కూడా ఇక్కడే తీయాలి. కొండలు గుట్టలు లాంటి ప్రాంతం కావాలంటే ఇక్కడ తీయాలి. అయితే వేరే స్టేట్కి వెళ్ళి తీయడం వల్ల ట్రాన్స్పోర్టు ఎక్కువైతుంది. టెక్నీషియన్లు అందరినీ అక్కడికి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. రెమ్యునేషన్ పరంగా కావచ్చు, డైలీ బత్తాలు కావచ్చు, ఇవన్నీ కొంత భారం అవుతుంది. అయితే బాలకృష్ణకు మన ఆంధ్రప్రదేశ్లో మన సినిమాలు ఉండాలి అన్న పట్టుదల మిగతా హీరోలకు ఉండాలనే రూల్ ఏమీ లేదు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి బాలకృష్ణను ఫాలో అవుతారని మనం ఇప్పుడే చెప్పలేము. ఉదాహరణకు నాగార్జున లాంటి హీరో తీసుకుంటే ఆయన బేస్ అంతా హైదరాబాదే. ఓకే, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఫాదర్కు నేపథ్యం ఉంది కానీ ఈయనకేం లేదు కదా. మిగతా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు వీళ్ళందరినీ నేపథ్యం ఎక్కడుంది? తెలంగాణే ఉంది. కాబట్టి వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక విజిటింగ్ టూరిస్ట్ ప్లేస్ లాంటిదే. సందర్భం వచ్చినప్పుడు పాటలు తీయడానికో, లేదా ఒక గోదావరి బ్యూటీ కావాల్సినప్పుడు, లేదా వైజాగ్ నేపథ్య స్టోరీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్తారు, అక్కడ షూటింగ్ చేసుకుంటారు. అదేదో నిర్బంధంగా మాత్రం బాలకృష్ణ మనం పోవాలి అని ఇండస్ట్రీ అంత ఐకమత్యంగా ఒకే రూట్లో ఉంటుందని మనం అనుకోరాదు. ఓకే సార్, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత సార్, తెలంగాణకు సంబంధించి తెలంగాణ నేపథ్యంలో కావచ్చు, లేకుంటే తెలంగాణకు సంస్కృతి ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి, వీటిపైన కావచ్చు సినిమాలు మనం పెద్దగా చూడలేదు. సో ఇక్కడ ఏపీలోకి తెలుగు సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోతే తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఏమన్నా ఇక్కడ ఏర్పడి ఎదిగే అవకాశం ఏమన్నా ఉంది? ఇప్పుడు చాలామంది తెలంగాణ వాళ్ళు అదే కోరుకుంటున్నారు, తెలంగాణ సంస్కృతి మీద సినిమాలు రావాలి, తెలంగాణ వాళ్ళకి అవకాశాలు రావాలని చెప్పేసి కోరుకున్న సందర్భాలు మనం చూసాం. మొన్న గొడవ కూడా అదే సార్. మరి ఇప్పుడు ఇది ఒక 10 సంవత్సరాల దాకా అయినా సరే ఇది జరిగే అవకాశం ఉందా సార్? ఇప్పుడు తెలంగాణ యాస, భాష ఈ రెండు ప్రధానం. ఇవి మాకు సినిమాల్లో మా ప్రాంతానికి, మా భాషకు, మా కళాకారులకు అవకాశాలు లేవు అనే అసంతృప్తి ఇక్కడ కళాకారులకు ఉన్నది అనేది వాస్తవం. అది ఎప్పుడు తెలంగాణ విభజన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు, నేను జర్నలిస్టులు అయిన కొత్తలో అంటే 1985, 86 ఆ తర్వాత కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను యాక్టివ్గా తిరిగిన సందర్భాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కళాకారులు ఎక్కడ కనిపించేవాళ్ళు కాదు. సింగర్స్ కూడా కనిపించేవాళ్ళు కాదు. టెక్నీషియన్స్ అసలే కనిపించేవాళ్ళు కాదు. కానీ క్రమంగా పరిస్థితి మారింది. తెలుగులో ఇప్పుడున్న టాప్ డైరెక్టర్లు అని ఒక లిస్టు, ఒక 20 మంది మన లిస్టు రాసుకుంటే దాదాపుగా 10కి మించి తెలంగాణకు చెందిన ప్రాంతానికి చెందిన వాళ్ళే ఉన్నారు. అలాగే సింగర్స్ విషయంలో కానీ, లిరిక్ రైటర్స్ విషయంలో కానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఉన్నారు. నిర్మాతలు కూడా కొంత మేరకు వచ్చారు. హీరోయిన్లకు కూడా ఇప్పుడు ఈ రోజున ఒక సినిమా లాంచ్ అయింది, నాగాదుర్గా. మరి ఆ అమ్మాయి సినిమా తీస్తున్నది తెలంగాణ వాళ్ళు కాదు కదా. అయినప్పటికీ ఆ అమ్మాయికి హీరోయిన్గా అవకాశం ఇచ్చారు కదా. ఇలాగా ఇప్పుడిప్పుడే అవకాశాలు తెలుగు సినిమాల్లో తెలంగాణ ప్రాంతం వాళ్ళకి పెరుగుతున్నాయి. ఇంకా పెరగాలంటే దానికి సమయం పట్టవచ్చు. జీరో నుంచి ఇక్కడి వరకు రావడానికి 10 ఏళ్ళకు పైన టైం పట్టింది. కాబట్టి మరి భవిష్యత్తులో తెలంగాణ కళాకారులకు ఖచ్చితంగా
అవకాశాలు పెరుగుతాయని మనం చెప్పవచ్చు. అలాగే ఒక సినిమానే కాదు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఓటీటీ కావచ్చు, టీవీ సీరియల్ కావచ్చు, ఇవన్నీ ఇట్లా ఉంది. తెలంగాణ వాళ్ళకు ఉంది, ఆంధ్రులకు ఉంది. ఈ రెండు పక్కన పెడితే వీళ్ళందరికంటే ఎక్కువ కర్ణాటక వాళ్ళు టీవీ సీరియల్ అని కర్ణాటక ప్రాంతానికి చెందిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లే యాక్ట్ చేస్తారు. ముఖ్యంగా ప్రస్తుతం పోరాడితే వాళ్ళ మీద పోరాడాలి. ఓకే. కాబట్టి ఏం లేదు. ఇక తెలంగాణ సినిమా అంటే ఇప్పుడు తెలంగాణలో ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళను తెలంగాణ నేపథ్య సినిమాలు తీయమనండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వాళ్ళ సినిమాలు తీసుకుంటున్నారంటే పెట్టుబడి వాళ్ళది, కాబట్టి వాళ్ళ ప్రాంత నేపథ్యాన్ని తీసుకుంటారు. తెలంగాణ నేపథ్య సినిమాలు తీస్తే అవి థియేటర్లో రిలీజ్ అయితే కథ బాగుండి, మన బలగం లాంటి సినిమా రాజు వర్సెస్ రాంబాబు అవి ఆడాయిగా సినిమాలు, అంటే జనం ఆదరిస్తారు. ఈ తెలంగాణ వాడు తీశాడా, ఆంధ్ర వాడు తీశాడా, నెల్లూరు వాడు తీశాడా, లేకపోతే తమిళోడు తీశాడా అని పట్టించుకోరు. కాబట్టి ప్రయత్నాలు చేయాలి అంతే తప్ప మాకు అవకాశాలు లేవు, మాకు అవకాశాలు కల్పించట్లేదు, తొక్కి పెడుతున్నారు అని అనుకోవడం భ్రమ. ఇప్పుడు చంద్రబోస్ నేపథ్యం వరంగల్, మరి చంద్రబోస్కు దాదాపు అన్ని సినిమాల్లో ఆయన పాటలు రాస్తున్నాడు కదా. ఈ రోజున మోస్ట్ లీడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, అన్ని అవకాశాలు వస్తున్నాయిగా. అలాగే లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ అందరి హీరోలకు రాస్తున్నాడుగా. మరి అక్కడ ప్రాంతం అనేది ప్రస్తావించలేదు కదా. కేవలం వాళ్ళకున్న ప్రతిభ ఆధారంగా అవకాశాలు వస్తాయి. ఓకే. సో చివరిగా ఎలాగో కొరటాల శివ గారు, బాలయ్య గారు వీళ్ళ కాంబినేషన్ సెట్ అయిపోయింది, వాళ్ళ పూజ కార్యక్రమాలు కూడా అయిపోయాయి. ఎలా ఉండబోతుంది ఈ కాంబినేషన్? మరి ఎలాంటి సబ్జెక్ట్తో బాలయ్య గారిని చూపిస్తారు కొరటాల గారు? ఇప్పుడు కొరటాల శివ బాలకృష్ణ కంపౌండ్కు రావడమే కొంత ఆశ్చర్యం. పరిశీలనలో లేని పేరు బాలకృష్ణకు వచ్చింది. అంటే ఒక డైరెక్టర్గా ఆయన మనం ఎప్పుడైనా న్యూస్ వింటున్నా రాస్తున్నా ఈ కొరటాల శివ ఈ కంపౌండ్కి వస్తున్నాడు అన్న వార్త కూడా మనకు వినిపించలేదు. మరి కొరటాల శివ ఆచార్య తర్వాత ఆయన ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. నిజానికి ఒక సినిమా ఫెయిల్యూర్కు దర్శకుడికే పూర్తిగా అంటగట్టడం ఏమిటి అనేది మనం ఆచార్య విషయంలో చూడవచ్చు. పైగా ఆయన దేవర 2 అనేది ఒకటి తీయాల్సి ఉంది. మరి దాన్ని ఏమైంది, ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది, లేదా పక్కన పెట్టేశారా అనే దాని మీద కూడా కొరటాల శివ వివరణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. కొరటాల శివ బేసిక్గా రైటర్, ఆయన అద్భుతమైన కథలు చేయగలుగుతాడు. అది ఆడొచ్చు ఆడకపోవచ్చు వేరే విషయం, ప్రయత్నం లోపం లేదు. కాబట్టి బాలకృష్ణ ఈ మధ్య అంటే తన సెకండ్ ఇన్నింగ్లో ఒక సామాజిక నేపథ్యం ఉన్న కథల్లో యాక్ట్ చేస్తున్నాడు. కాబట్టి కొరటాల శివ మంచి ఎంపికే. ఈ కాంబినేషన్ ఖచ్చితంగా ఒక కొత్తదనం క్రియేట్ చేస్తుందని మనం భావిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.